D7 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. అంగరంగ వైభవంగా జరిగిన వీరభద్రుని వార్షికోత్సవం వివరాల్లోకి వెళ్తే దర్శి పట్టణం శివాలయం దేవాలయం ఆవరణలో ఉన్న శ్రీ వీరభద్రుని 5వ వార్షికోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. వీరభద్రుని విగ్రహంకు భక్తులు పాలతో అభిషేకం చేయగా అనంతరం పురోహితులు పూజా కార్యక్రమం నిర్వహించారు. తదుపరి ప్రసాద వితరణ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భక్తులు జూపల్లి గోల్పన్నాయుడు మాట్లాడుతూ ప్రతి సోమవారం వీరి పొద్దుని దేవాలయంలో పూజా కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు. 2019 సంవత్సరం డిసెంబర్ 24వ తేదీ స్థానిక శివాలయం దేవాలయంలో శ్రీ వీరభద్రుని విగ్రహం ప్రతిష్ఠించామని అప్పటి నుంచి నేటి వరకు పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వెలమ శ్రేయాభివృద్ధి సంఘం నాయకులు జూపల్లి వీరారావు, జూపల్లి కోటేశ్వరరావు, జూపల్లి శ్రీను, జూపల్లి వసంత, జూపల్లి వెంకటరావు, జూపల్లి శ్రీనివాసరావు, జూపల్లి మద్దయ్య నాయుడు, జూపల్లి ఏడుకొండలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. వీరభద్ర స్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగి అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సోమవారము ఎవరైనా పూజ జరుపుకునే వాళ్ళు ముందు రోజు వచ్చి చెప్పి జరుపుకుంటున్నారు. అలాగనే ఇలాగ జరుపుకోవాలని అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు 5వ వార్షికానికి వీరభద్రుడి గుడిలో జరుగుతున్నది. కావున ఈ కార్యక్రమంలో మన దర్శి వెలమ సేవా సమితి వారి ఆధ్వర్యంలో 2019 సంవత్సరంలో ఆళ్ళగడ్డ నుంచి వీరభద్ర స్వామి విగ్రహాన్ని వేసుకొచ్చి ప్రతి ఏట ఇక్కడ శివాలయం దేవుడి సమక్షంలో విగ్రహ మహోత్సవాలు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాము. దీనికి అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు అందరికీ కుటుంబ సభ్యులందరికీ వెలమ సేవా సమితి తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు దర్శి వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వీరభద్ర స్వామి పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. ఈ విగ్రహాన్ని 2019వ సంవత్సరం డిసెంబర్ నెల 24వ తారీఖు ప్రతిష్ఠించాము. ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ పుట్టినరోజు వేడుకలు వెలమ సంక్షేమ సంఘం తరఫున మన వెలమ సంఘం ఆధ్వర్యంలో వేడుకగా జరుపుకుంటూ భోజనాలు పూజలు అన్నీ కూడా చేసుకుంటూ ఉంటాం. ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి D7 న్యూస్. ఒక్క నిమిషం ఆగండి. D7 న్యూస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. D7 న్యూస్ నిరంతరం ప్రతిక్షణం.